వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సినీ నటుడు మంచు విష్ణు. నంద్యాల వారాహి వైన్స్ లో చోరీ, వేల మందు బాటిళ్లు మాయం. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మెంగుమళ్ళ శ్యామ్ సుందర్ గుప్తా. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, రిలే నిరాహార దీక్షలు. ఆళ్లగడ్డలో 70వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్బీఐ ఉద్యోగుల రక్తదానం, మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఇమ్రాన్ మహ్మద్. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ కు బుద్ధి చెప్పినట్లే, 11 ఏళ్ల పాలనలో బీజేపీ ప్రకటిత ఎమర్జెన్సీకి చరమగీతం. నంద్యాలలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే వక్ఫ్ బచావో దస్తూర్ బచావో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలుగు సినీ నటుడు మంచు విష్ణు దర్శించుకున్నారు. శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనంతో తన 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తయిందన్నారు. అలాగే ఎల్లుండి 27వ తేదీన తను నటించిన కన్నప్ప సినిమా విడుదలవుతుందని, ప్రజలందరూ కన్నప్ప సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారని హీరో మంచు విష్ణు తెలిపారు. నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి నుంచి దర్శించుకున్నాను, శక్తిపీఠాన్ని దర్శించుకున్నాను. దీంతో నేను 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తి చేసుకున్నాను. ఈరోజు 25వ తేదీ, 27వ తేదీ కన్నప్ప చిత్రం విడుదలవుతుంది. మీరందరూ ఆశిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ మధ్య దొంగలు తెగరెచ్చిపోతున్నారు. ఇళ్ళు గుళ్ళు బ్యాంకులు కాకుండా వెరైటీగా ట్రై చేస్తున్నారు. ఈ దొంగలు కూడా అలానే ఆలోచించినట్టున్నారు. ఏకంగా వైన్స్ కే కన్నం వేసేశారు. ఏకంగా నగదు, విలువైన మందు బాటిళ్లను మాయం చేసేశారు. అయితే దొంగతనం చేసింది మరి నిజంగానే దొంగలేనా, మందు బాబలా అన్న డౌట్ కూడా వస్తుంది ఈ విషయం తెలిసాక. ఎందుకు ఏం జరిగిందంటే, మెదక్ నంద్యాల జిల్లా పద్మావతి నగర్లో వారాహి ఉంది. ఎప్పటిలాగే సోమవారం రోజున అర్ధరాత్రి సమయంలో వైన్స్ క్లోజ్ చేసి తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు. కట్ చేస్తే మంగళవారం ఉదయం వైన్స్ తెరవడానికి వచ్చిన క్యాషియర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను వచ్చే సమయానికి షట్టర్ కొంచెం తెరిచి ఉంది. దీంతో వెంటనే యజమాని వందనసేనుకి ఫోన్ చేసి విషయం చెప్పగా హుటాహుటిన అతను కూడా వైన్స్ వద్దకు వచ్చాడు. ఇద్దరూ కలిసి వైన్స్ పూర్తిగా ఓపెన్ చేసి పరిశీలించగా స్టాక్లో మందు మాయమైంది. సుమారు 27,000 మద్యం బాటిళ్లు కనిపించలేదు. అలాగే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వైన్స్ అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే ఎవరో తెలిసిన వాళ్లే ఈ పని చేస్తుంటారని యజమానులు అనుమానిస్తున్నారు. వైన్స్ సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. తెలిసిన వాళ్ల లేక పక్కా దొంగలే ఈ పని చేశారా అన్నది పోలీసులు దర్యాప్తు. ఈ సందర్భంగా వైన్ షాప్ యాజమాన్యం వందనసేను మాట్లాడుతూ, యథావిధిగా రాత్రి షాప్ బంద్ చేసి వెళ్లడం జరిగిందని, కానీ అర్ధరాత్రి తర్వాత షట్టర్ పగలగొట్టి చిన్న రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి క్యాష్ బాక్స్ లో ఉన్న డబ్బులు, విలువైన మద్యం బాటిళ్లు చోరీ చేయడం జరిగిందని, అతని వీడియో ఫుటేజ్ సీసీ కెమెరాలు రికార్డు కావడం జరిగిందని, అదేవిధంగా షాపు వద్ద వాచ్మెన్ ఫుల్గా మద్యం సేవించి పడిపోవడంతో దొంగ తన పని తాను చేసుకుని వెళ్లిపోయాడని పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
మన దాంట్లో జరిగిన కథలవా రికార్డింగ్ చేస్తా అలా ఫ్లేవర్ ఏది 370 రూపాయలన్నా 400 ఉన్నా 240 120 సోమవారము ఉదయం మా వాచ్మెన్ చూడగా షట్టర్ ఓపెన్ చేసి ఉంది. ఏం జరిగిందని క్యాషియర్కు ఫోన్ చేసినాడు. క్యాషియర్కు ఫోన్ చేస్తే క్యాషియర్ కెమెరాలో చూసుకొని కెమెరాను ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఒక దొంగ మిడ్నైట్ 12:30 నుంచి 1 గంట లోపల షాపులో చొరబడి క్యాష్ కోసం చూసినాడు. క్యాష్ లేకపోతే 1600 కట్ నోట్లు, ఒక 23,000 మందు తీసుకొని పారిపోయినాడు. మందు బ్లాక్ లేబుల్ ఒకటి, బ్లాక్ అండ్ వైట్ ఒకటి, బ్లాక్ డాగ్ ఒకటి, రాయల్ రత్నపూర్ ఒకటి, ఇది 2 మన బ్లాక్ గోల్డ్. కేసులు కాదు, ఓన్లీ ఒక పుల్లు అట్లా 6 పుల్లులు కాస్ట్లీ తీసుకుపోయినాడు. ఒక ఇంపీరియల్ బ్లూ పుల్లు, ఒక 8 PM పుల్లు, 8 PM గోల్డ్ ఒక పుల్లు, ఇవి 3 పుల్లులు, మొత్తం 7 పుల్లులు తీసుకుపోయినాడు. దీని కాస్ట్ వచ్చేసి 23,000 చిల్లర. పోలీసులు అంటే కేసులు కాదు, ఓన్లీ ఒక పుల్లు అట్లా 6 పుల్లులు కాస్ట్లీ తీసుకుపోయినాడు. ఒక ఇంపీరియల్ బ్లూ పుల్లు, ఒక 8 PM పుల్లు, 8 PM గోల్డ్ ఒక పుల్లు, ఇవి 3 పుల్లులు, మొత్తం 7 పుల్లులు తీసుకుపోయినాడు. దీని కాస్ట్ వచ్చేసి 23,000 చిల్లర. పోలీసులు అంటే మంది ఏం తీసుకోలేదు. బ్యాక్ సైడ్ షేటర్ నుంచి మందు అందించే ఓల్లో నుంచి లోపలికి జరబడి తీసుకొని వెళ్ళిపోయాడు. మాకు తెలిసే సమాచారం అంటే వాచ్మెన్ కు రోజు మందు తాపుతానే అంటవాడు. అంటే వాచ్మెన్ నిద్రపోతాడనే ఉద్దేశంతో వాచ్మెన్ తాగి నిద్రపోయినాడు. ఎంత కుక్కలు అరిచినా లేదా, ఎంత కుక్కలు పేయిన గీరినా కానీ లేలేవాడు వాచ్మెన్. మెయిన్ వాచ్మెన్ తప్పిదం దీంట్లో చాలా. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ వారి ఆదేశాల ప్రకారం ప్రతి నెల అమావాస్య రోజు గుప్పడంత బియ్యం కార్యక్రమం చేపట్టడమైంది. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ నవనంది క్లబ్ అధ్యక్షుడు కూరాకు శ్రీనివాస్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో గుప్పడంత బియ్యం కార్యక్రమాన్ని స్థానిక గాంధీ చౌక్ కూడలినందు నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లాల క్లబ్ గవర్నర్ మింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ గుప్తా ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ప్రతి నెల అమావాస్య రోజు ప్రతి సభ్యుడు వారి శక్తి మేరకు బియ్యాన్ని క్లబ్ కి ఇవ్వగా ఆ బియ్యాన్ని ఏదైనా అన్నదాన కార్యక్రమానికి గాని, వృద్ధాశ్రమంలో గాని, అనాథాశ్రమంలో గాని ఇవ్వవాలను. గత 2 నెలలుగా ఇలాగే చేస్తూ ఈ నెల కొత్తదనం కోసం ఆ బియ్యాన్ని పదార్థంగా వండించి గాంధీ చౌక్ కూడలినందు అక్కడ ఉండేవారికి పాదచారులకు వినియోగించడమైంది. అలాగే ప్రతి నెల అమావాస్య రోజు సభ్యుల సహకారంతో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేబినెట్ కార్యదర్శి మలిపెద్ది నాగరాజు, డిప్యూటీ గవర్నర్ మొగ్గరపు పుష్పలత, నవనంది క్లబ్ కోశాధికారి తేజ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జనార్దన్, సభ్యులు శివశంకర్, మనోజ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై వాసవి. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ వారి ఆదేశాల మేరకు వాసవి జాగృతి క్లబ్ నవనంది క్లబ్ ఆధ్వర్యంలో మరియు సభ్యుల సహకారం ప్రతి నెల గుప్పెడి బియ్యం కార్యక్రమానికి ప్రతి చోట ఇలానే అన్నదానం చేయాలని వేరే ప్రాంతంలో వాసవి జాగృతి వేణుగోపాల్ గారు ఒక నియమంగా పెట్టినారు. దాన్ని మన నంద్యాల జిల్లా గవర్నర్ శ్యామ్ సుందర్, ఆయన బింగుమల్ల శ్యామ్ సుందర్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ఆదేశాలుగా
అందరం కలిపి ప్రతి సభ్యుడు దీంట్లో సభ్యులు సుమారుగా నంద్యాల గ్రామానికి చెందిన వాళ్ళు 40 నుంచి 50 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరితో కలిసి మేము ప్రతి నెల ఇట్లా ప్రతి అమావాస్యకు దానం చేయాలని కోరుతున్నాము. అట్లా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. ఈరోజు అమావాస్య సందర్భంగా ప్రతి నెల గుప్పడి బియ్యం కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు గుప్పడి బియ్యం దానికి బదులుగా అన్నదానం చేయాలని అందరము ఒక సమావేశం అయ్యి ఏర్పాటు చేయడం అయింది. అందరూ సహకరించినందుకు సభ్యులందరికీ ధన్యవాదములు. జై వాసవి. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి పైగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని రాష్ట్ర మంత్రి నారాయణకి సమ్మె నోటీసు అందజేసిన సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్ సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, వీరితో పాటు యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, సీనియర్ నాయకులు కృష్ణయ్య, రామకృష్ణ, ఆదాము, మురళి, రాజశేఖర్, సతీష్, సిద్దయ్యలతో పాటు 50 మంది కార్మికులు పాల్గొన్నారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచార్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని, ముఖ్యంగా జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికుల అందరికీ 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్లలో ప్రకారం అయితే 24,000 రూపాయలు వర్తించే అవకాశం ఉందని, 10 సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వారందరికీ 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని, మృతి చెందిన కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు పదవీ విరమణ వయసులో 62 సంవత్సరాలకు పెంచాలని, చనిపోతే మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్లను పెంచాలని కోరారు. 13,000 మందికి పైగా మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా పట్టణ పురపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 7 ప్రకారము స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నను ఆ యొక్క జీవోను తుంగలో తొక్కి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా నంద్యాలలోనే అన్యాయం జరుగుతుంది. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 రూపాయల వేతనము, 24,500 టెక్నికల్ వేతనము ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తల్లికి వందనము మరియు ఇతర పథకాలన్నీ వర్తింప చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము సమాన పనికి సమాన వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఇళ్ల స్థలము ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో CITU వారి పిలుపు మేరకు ప్రతి మున్సిపాలిటీలో టెంట్ వేసి మా యొక్క కార్మికుల నిరసనను తెలియజేస్తున్నాము. పట్టణ ప్రజలందరికీ నీరు, విద్యుత్ అందించడంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాము. కానీ మాకు వేతనం ఇవ్వడంలో చాలీ వేతనము ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 రూపాయల కనీస వేతనము, ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్, నాన్ టెక్నికల్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు వివిధ రూపాలలో మా యొక్క సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం జరుగుతుంది. ప్రజలందరూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సహకరించి మా వేతనాలు పెరగడానికి అన్ని విధాల మాకు న్యాయం జరిగేటట్లు సహకరించాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరి తరపున CITU తరపున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ కమిషనర్. నా పేరు రోజు CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాము. ఈ ధర్నా వచ్చే నెల 25వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు జరుగుతుంది. మేము 7 సంవత్సరాల నుంచి చాలీ జీతంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వానికి, అధికారులకు అనేక మార్లు అర్జీలు ఇచ్చినాము. కానీ మా మీద ఎలాంటి దయ చూపలేదు. ప్రతిసారి చర్చలకని పిలిచి నారాయణ గారు మమ్మల్ని అవమానపరుస్తున్నారు. దయచేసి మా సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రి నారాయణ గారికి, ఆర్థిక మంత్రి గారికి అందరినీ కోరుకుంటున్నాం. కార్మికులుగా నిర్వహిస్తున్నాం. అప్పటి లోపల ప్రభుత్వం చర్చలకు పిలిచి ఇంజనీరింగ్ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి
సిఐటిగా కోరుతా ఉన్నాం. లేకుంటే ఉద్యమాన్ని చాలా తీవ్రంగా చేసే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఇంజనీరింగ్ కార్మికులు మొత్తం పట్టణాలలో పారిశుద్ధ్యం కావచ్చు, తర్వాత లైటింగ్ కావచ్చు, విద్యుత్, నీరు ఇవన్నీ కూడా సప్లై చేసే కార్మికులకు ఈరోజు కడుపు మాడే పరిస్థితి ఉంది. ఈ రోజు కనీసం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అందరికీ 15,000 రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా చనిపోయిన కార్మికులకు ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవి కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా ఏదైతే డిమాండ్ చేస్తున్నామో వాటన్నిటి పరిష్కారం కొరకు ఈరోజు సమ్మె నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో సమ్మె అంటూ జరిగితే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని తెలియజేసుకుంటూ ఆలగడ్డ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఆవరణలో బుధవారం స్టేట్ బ్యాంక్ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఇమ్రాన్ మహమ్మద్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఇమ్రాన్ మహమ్మద్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నంద్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొని దాతల నుంచి రక్తాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మేనేజర్ ఇమ్రాన్ మహమ్మద్ మాట్లాడుతూ తమ బ్యాంక్ ఏర్పాటై 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ సంస్థలో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేసేందుకు ముందుకు రావడం పట్ల మేనేజర్ వారిని అభినందించారు. అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో గొప్పదని, ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు రక్తం చాలా అవసరమని మేనేజర్ ఇమ్రాన్ మహమ్మద్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదానానికి ముందుకు వచ్చిన దాతలకు ఫ్రూట్ జ్యూస్, బిస్కెట్లను, రక్తదాతలకు సర్టిఫికెట్లు కూడా అందజేశారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ పార్లే దస్తగిరి, సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, యోగా నరసింహ, గురప్ప, నాగేంద్ర, విజయకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని రకాల బ్యాంక్ సేవల్లో కస్టమర్లకి ఎప్పుడూ తోడుంటుందని, వాళ్ళ ప్రతి అవసరాలకి మా అవసరాలుగా చూసుకుంటూ ఉంటామని చెప్పేసి, సో ఇంతటి స్థాయిని, ఈ బ్యాంక్ని ఇంత స్థాయి తెచ్చిన కస్టమర్లందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం అండి. అదేవిధంగా మీకు ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా, లోన్స్ కానీ, డిపాజిట్స్ కానీ, లేదా మనకి ఏదైనా ఎటువంటి వేరే ఇతర అవసరాలు ఏమున్నా సరే తప్పనిసరిగా మా బ్యాంక్కి సందర్శించాలని చెప్పి, మీ సర్వీస్ చేయడానికి మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఈ రకంగా కస్టమర్ దేవులందరికీ నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ధన్యవాదాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లు మరియు స్టాఫ్ అందరూ కలిసి సొసైటీకి ఉపయోగపడాలనే నేపథ్యంలో ఒక మంచి పని చేయాలని చెప్పే ఉద్దేశంలో మన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసామండి. ఆల్ ఓవర్ ఇండియా ఏర్పాటు చేస్తున్నారు అన్నారు. మనకు నంద్యాలలో అక్కడెక్కడ చేస్తున్నారు. అదే సందర్భంగా ఆలగడ్డలో ఈరోజు అనగా 25వ తారీఖు మనకు ఏర్పాటు చేశారండి. సో రక్తదానం అనేది మనందరికీ చాలా తెలుసు, చాలా ఇంపార్టెంట్. అన్ని దానాల్లోకి రక్తదానం అనేది చాలా ఉపయోగం. ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు మన రక్తదానం యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది, మనకు రక్తం యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అందుకనే దీన్ని అంచుకొని రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ సహాయంతో మనం ఇక్కడ రక్తదాన శిబిరం చేసామండి. సో అది చాలా బాగా సక్సెస్ అయింది. చాలామంది వాలంటీర్స్, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వచ్చి పాల్గొన్నారు. సో అందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ వార్షికోత్సవ సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలో, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో మెగా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందుకోసం కర్నూలు నుంచి రెడ్ క్రాస్ మా బృందం వచ్చింది. ఒక 25 మంది రక్తదానం చేశారు. చాలా బాగా జరిగింది. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆపదలో, యాక్సిడెంట్స్లో, గర్భంలో ఉన్న వాళ్లకు కాన్పుల టైంలో రక్తం చాలా అవసరము. ఆళ్లగడ్డ పట్టణంలో అరేంజ్ చేయడం చాలా సంతోషము, చాలా ముదావహము. ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఆళ్లగడ్డ మండలంలో ఎస్బీఐ బ్యాంకు 70వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో రక్త శిబిరం, మెగా శిబిరం నిర్మించబడినది. ఇందుకు సపోర్ట్ చేసిన బ్యాంకు వాళ్ళకి, మన విలేకరులకు, మా మెంబర్లకు అందరికీ ధన్యవాదములు. అలాగే ఇప్పటి వరకు 30 మంది వరకు మనకు రక్తదానం చేశారు. ఇంకా ఎవరైనా ఉంటే సహాయం చేయాలనుకున్న వాళ్ళందరూ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్కి రావాల్సినదిగా కోరుచున్నాము. అందరూ మాకు సహకరించండి. తలసేమియా పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ మీ ప్రతి ఒక్క రక్తపు చుక్క మాకు విలువైనదే. కాబట్టి
అందరూ వచ్చి సపోర్ట్ చేయవలసినదిగా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా పోరాటాల్లో పాల్గొనకుండా ఉన్న బీజేపీ నేడు బుక్స్ విడుదల చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడం విడ్డూరం. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి 20 నెలల పాటు భారతదేశానికి చీకటి రోజులు చూపించి ప్రజలకు వివిధ పార్టీల రాజకీయ నేతలకు ఇబ్బందులు కలిగేలా చర్యలు చేపట్టి నియంతృత్వ పాలన పాలించిన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లే గత 11 సంవత్సరాల బీజేపీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీని విధించి దేశంలోని పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులకు రైతులకు ప్రజలకు ఇబ్బందులు కలిగేలా పాలన సాగిస్తూ మతం పేరుతో కులం పేరుతో ప్రాంతాలను విభజించి ప్రజల మధ్యన చిచ్చుపట్టి పాలన సాగిస్తున్న బీజేపీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా నాడు నేడు పరిస్థితులను వివరిస్తూ సమావేశం నిర్వహించారు. దాదాపుగా 1,50,000 లాభం రావడం లేదా? లాభం రాకపోతే మీరు బ్యాంకులు మూసేసేయండి. మీరు ఏ ఆపరేట్ మేము సడపడం చేస్తున్నాం కాబట్టి మీకు లాభం వస్తే మీరు నడపండి, లేకుంటే కార్మికులు బయట దొబ్బేసేసి ఆ రకంగా ఆ రకమైనటువంటి దమనకాండ అనేటువంటిది జరిగింది. జైల్లో హింసిస్తున్నారు, చాలా మంది చనిపోయినారు జైల్లో. ఆ హింస తట్టుకోలేక ఆ రకంగా జైలులో చనిపోయిన ఇప్పుడు ఉండేటువంటి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ విజయన్ అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇప్పుడైతే ముఖ్యమంత్రిని ఆ రోజు అరెస్ట్ చేసిన తర్వాత రాజస్థాన్ లో బుల్డోజర్లతో ఇళ్లను ఆ రకంగా కూల్చివేసే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రులను మరి ముఖ్యమంత్రులను అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, శిబు సోరెన్ కావచ్చు, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకుపోయి లోపల పెట్టారు. చాలా మంది ప్రతిపక్ష నాయకులు తీసుకుపోయి జైలులో పెట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని మరి ఇతర రాజకీయ పార్టీల నాయకులను బెదిరిస్తూ నీ పైన మనీ లాండరింగ్ కేసు పెట్టాలన్నా, నీ పైన ఫలానా సిబిఐ కేసు పెట్టాలన్నా, లేకుంటే నువ్వు పార్టీ మారి మా పార్టీలోకి వస్తావా, లేకుంటే అసలు రాజకీయాలు అనుకుని ఉంటావా అని చెప్పేసి రాజకీయ పార్టీ నాయకులను ఆ రకంగా బెదిరించేటువంటి పరిస్థితి. కమ్యూనిస్టుల పైన పెద్ద ఎత్తున ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి సిపిఎం పార్టీకి మేము ఏం చెప్తున్నామంటే, అసలుకి ఎమర్జెన్సీ పాలనలో పెట్టినటువంటి నిర్బంధాల కంటే ఎక్కువగా కొత్త తరహా ఫాసిస్ట్ పాలన ఈరోజు బీజేపీ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది. ఇతర పార్టీల యొక్క పార్టీలపైన దాడులు చేస్తూ పత్రికలన్నింటిని కూడా ఆ రకంగా స్వాధీనం చేసుకుని వారికి అనుకూలంగా రాయించుకుంటూ ఆ రకంగా ప్రజలపైన వ్యతిరేకంగా దాడులు చేస్తున్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఏదైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు పోరాడి ఆ రకంగా ఆమెకు వ్యతిరేకంగా నిలబడినారో అదే పద్ధతిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వం యొక్క కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కూడా ఆ రకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి బీజేపీని ఆ రకంగా ఓడించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ఎమర్జెన్సీ కాలం ముగిసి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నాటి ఎమర్జెన్సీ కాలంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గాలు, అన్యాయాల్ని ప్రస్తావిస్తూ ఈరోజు మోడీ కూడా నాటి ఎమర్జెన్సీని తలపించే పద్ధతి. ఒక మాటలో చెప్పాలంటే గత ఎమర్జెన్సీ కంటే ఎక్కువ మోతాదులో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని ఈరోజు నాశనం చేసే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఒకవైపు ఎమర్జెన్సీ అనే పదం లేదు, కానీ అప్రకటిత ఎమర్జెన్సీ మొత్తం కార్మికుల, ఉద్యోగుల యొక్క హక్కులన్నీ హరించి వేసి బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పద్ధతిలో, వాళ్ళకి లాభాలు పెంచి పెట్టే పద్ధతుల్లోనే ఈరోజు కార్మికుల్ని నయా బానిసలాగా మార్చేసే పద్ధతుల్లో నాటి బ్రిటిష్ పాలకులు ఇచ్చినటువంటి కార్మిక చట్టాలన్నింటిని రద్దు చేసి నేడు 4 సివిల్ కోడ్లుగా మార్చేసి కార్మికుల్ని బలిపశువులు చేసే ప్రయత్నం జరుగుతూ ఇటువంటి ప్రజా వ్యతిరేక నంద్యాలలోని డబ్రా మస్జిద్ నందు జరిగిన నంద్యాల ముస్లిం జేఏసీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ మౌలానా జకీర్ హుస్సేన్ విచ్చేశారు. ఈ నెల 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు
ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే వక్ఫ్ బచావో దస్తూరి బచావో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఎస్టీపీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని దాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభ ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు సేవ్ వక్ఫ్ సేవ్ కాన్స్టిట్యూషన్ నంద్యాల మరియు కర్నూలు జిల్లాల జాయింట్ యాక్షన్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కన్వీనర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు బహిరంగ సభకు చెందిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ బహిరంగ సభకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇది ప్రశ్నార్థకమైన మనుగడ కోసమే అని అన్నారు. ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के ज़ेर एहतमाम ज़िला करनूल और नंदयाल में एक अजीम शान जलसा इस महीने की आखिरी तारीख 30 जून 2025 शाम 5 बजे से रात 9:30 बजे तक ये दोनों ज़िलों का जलसे आम हो रहा है. जलसे का उन्वान जो है तहफ़्फ़ुज़ वक़्फ़ व तहफ़्फ़ुज़ दस्तूर के उन्वान पर मुस्लिम पर्सनल लॉ बोर्ड का काफ़िला और तमाम ज़िम्मेदारान करनूल तशरीफ़ ला रहे हैं. मैं नंदयाल के तमाम लोगों से सेकुलर जहन रखने वाले इंसाफ पसंद हमारे बिरादरान वतन से भी सबसे मैं गुजारिश करता हूँ कि इस जलसे में कसीर तादाद में शिरकत फरमाकर जलसे को कामयाब बनाएं. हमारे भाई STBC, OBC, आदिवासी और सारे हमारे भाइयों से, हिंदू भाइयों से भी गुजारिश है कि वो इस जलसे में ज़रूर तशरीफ़ लाएँ. तमाम अइम्मा इकराम, उलमा इज़ाम, हुफ़ाज़ इज़ाम से दरख्वास्त है कि अपने अपने मुसल्लियों को तश्कील कर साथ लेकर करनूल तशरीफ़ लाएँ. तंजीम के JEC के तमाम मेंबरान और तमाम तंजीमों, सिविल सोसाइटी और कमेटी वालों से भी ज़िम्मेदारी है और यूनियन वालों से भी ज़िम्मेदारी देता हूँ, दरख्वास्त करता हूँ कि वो सब के सब इकट्ठा होकर कसीर तादाद में 30 जून 2025 शाम 5 बजे STBC ग्राउंड करनूल पहुँचें. जज़ाकुमुल्लाह खैर. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సినీ నటుడు మంచు విష్ణు. నంద్యాల వారాహి వైన్స్ లో చోరీ, వేల మందు బాటిళ్లు మాయం. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మెంగుమళ్ళ శ్యామ్ సుందర్ గుప్తా. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, రిలే నిరాహార దీక్షలు. ఆళ్లగడ్డలో 70వ వార్షికోత్సవం సందర్భంగా SBI ఉద్యోగుల రక్తదానం, మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఇమ్రాన్ మహ్మద్. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ కు బుద్ధి చెప్పినట్లే, 11 ఏళ్ల పాలనలో బీజేపీ ప్రకటిత ఎమర్జెన్సీకి చరమగీతం. నంద్యాలలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే వక్ఫ్ బచావో దస్తూర్ బచావో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ MR కేబుల్ టీవీ న్యూస్.